చూచుచు తాను చేయి వాటి నెలను ఆయనకు అగుపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడునట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగుపరచును. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును అన్న మాట ప్రకారంగా యేసు తనకిష్టం వచ్చిన వారిని ఎలా బ్రతికించాడు అనే విషయం చూసినప్పుడు, యేసు వచ్చి అది వరకు అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. లాజరు గురించి బేతనీయ యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరం. యూదుల్లో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చిచుండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళాను. మరియా ఇంటిలో కూర్చుండి ఉండాను. అప్పుడు యేసు సమాధి యొద్దకు వెళ్ళినప్పుడు ఆడ జరిగినటువంటి విషయము ఏమిటి అనంటే, యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి యొద్దకు వచ్చాడు. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికే వాసన కొట్టునని వారితో చెప్పెను అన్నాను. ఆయనతో అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అనిరి. అప్పుడు యేసు ఏమంటున్నాడంటే ఆమెతో అన్నాడు. అంతటా వారు ఆ రాయిని తీసివేసిరి. యేసు కన్నుల పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని అనేను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. మరియా యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కనుక దయచేసి యేసు వాటి గురించి ఏమంటున్నాడంటే మార్తాతో, పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ప్రభువా, నువ్వు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నావు.